విధి వంచిన అభాగ్యునికి పోలీసులే దైవంగా మారారు. కుటుంబాన్ని కోల్పోయి ఎవరూ లేని అనాథగా మారి సిద్దిపేట వీధుల్లో పిచ్చివాడిలా తిరుగుతున్న నాగరాజు అనే నిర్భాగ్యుణ్ణి గుర్తించిన సిద్దిపేట 2 టౌన్ పోలీసులు మానవత్వంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి దిక్కులేని దీనులను ఆదుకోవడం కూడా సామాజిక సేవ అని చాటి చెప్పారు. నా పేరు శరత్. నేను సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను. ఇతను కీసర నాగరాజు. అతను సిద్దిపేటలో అనాథగా రోడ్లపైన తిరుగుతుంటే మా సిఏ గారు ఉపేందర్ సార్ గారు చేరదీసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మా సిపి మేడం అనురాధ మేడం గారికి చెప్పగానే ఇక్కడ చౌటుప్పల్ దగ్గర అనాథాశ్రమం ఉంది, అక్కడ పంపించండి అని చెప్పగానే మా సిఏ సార్ ఇక్కడికి పంపించడం జరిగింది. ఇతనికి ఎవరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు, అందుకే తీసుకురావడం జరిగింది. ఆశ్రమానికి రాగానే గుబురుగా పెరిగిన జుట్టును తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా స్వయంగా అభిషేకం చేసి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం నాణ్యమైన భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆకలి తీర్చుకున్నాడు.